కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే ఆ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. కానీ చాలా భయం కూడా. ఇందులో చాలా జ్ఞానం కలిగిన మాటలుంటాయి. అంటే ప్రేమ గురించి మాట్లాడతారు. ఒక్కసారి అవధూతల భాషతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచు గనగనలాడుచున్ దానితో సమానం అంటున్నాడు ఇక్కడ. గనగనలాడు తాళములై ఉన్నది. ప్రవచించు కృపావరములు కలిగి ఉన్న, పెళ్ళగించి విశ్వాసము కలిగి ఉన్న, ప్రవచించగలిగే కృపావరములున్న, కాల్చబడటానికి నీ శరీరం నీచేసి నీ ఆస్తి బేదలకి ఇచ్చేసిన ఎన్ని వరాలు నువ్వు సంపాదించుకుని ప్రార్థించి ప్రభు సన్నిధిలో అద్భుతాలు నువ్వు చేసినా తోటి మనిషిని ప్రేమించకపోయిన ఎడల ఇవన్నీ వ్యర్థమే అని చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక మీరు చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చూసారా, కృపావరములు ఎన్ని ఉన్నను నీవు ఎంత విశ్వాసము కలిగిన దానివైనను, కాల్చబట్టుకు నీ శరీరం అప్పగించినను ప్రేమ లేకపోతే అనే మాట ఉంది. ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు చూపించలేదు, చూపించలేరు కూడా. నేను ఒకరిని ప్రేమించానంటే వారి దగ్గర నేను ఏదో ఒకటి ఆశిస్తాను. ఈ లోక ప్రేమ అలాగుంది. నిజంగా భార్య భర్తను ప్రేమించిన కొంతవరకే సహించగలిగినంత ప్రేమ లేదు. కానీ నిజమైన ప్రేమ నా క్రీస్తుదే. ప్రాణము పెట్టి నన్ను రక్షించిన క్రీస్తుదే ఆ ప్రేమ. ఇప్పుడు నేను ఆలోచిస్తే